ఓకే అండి, ఫస్ట్ మనకు నవయుగ చైతన్య గ్రంథాలయ సంస్థ స్థాపకులు మాధగోని భిక్షపతి గారు మనతో ఉన్నారు. అసలు వారికి ఆలోచన ఏ విధంగా వచ్చింది, ప్రతి గ్రామంలో ఒక వాళ్ళ స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది, అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వీళ్ళకి ఆదర్శం ఎవరు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీరు అసలు ఈ మంచి కాన్సెప్ట్ ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, మీ వెనకాల నా గురువు ఎవరు సార్? మా యొక్క గురువు గారు కొండవీటి రాధాకృష్ణ గారు. సుమారు 94 సంవత్సరాలు ఆయన మృతి చెందినప్పటికీ ఆయన శిష్యుడిని నేను. మా గ్రామం తాళ్ళవెల్లంల, చెట్యాల మండలం, నల్లగొండ జిల్లా. మా గురువు గారిది కూడా మా తాళ్ళవెల్లంలే. ఆయన ఫ్రీడమ్ ఫైటరు. తర్వాత డివిఎం కాలేజ్ నాగార్జున సాగర్ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యి ఆయన స్వచ్ఛంద కార్యక్రమాల్లో తన జీవితం అంతా కూడా పనిచేస్తున్నాడు. ఆయనతో ఉండేటువంటి సన్నిహితంతో మేము కొంతమందివి ఇబ్రహీంపట్నంలో మాతాపితరుల ఉచిత సేవా సదనం అనేటువంటిది ఒక సేవా సంస్థ ప్రారంభించి అక్కడ పిల్లలతో నిరాధరణకు గురైనటువంటి వయోవృద్ధులను చేరదీసి వారికి ఉచితంగా మా ఆశ్రమంలో చేర్చుకొని వారికి ప్రైవేటు సంస్థలు ఏదైతే ఆశ్రమాలు లేనటువంటి సౌకర్యాలు వాళ్లకు మేమిచ్చి సోషల్ వర్కర్గా రాధాకృష్ణ గారితో పాటు నేను పనిచేయడం వల్ల తదనుగుణంగా గ్రామీణ స్థాయిల్లో యువతరం గ్రంథాలయ పట్టణానికి కొద్దిగా దూరంగా ఉంటున్నారనేటువంటి ప్రయత్నం మేరకు ప్రథమంగా మేము రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో డాక్టర్ విఠలాచార్య గారని ఆయనతో కలిసి కొన్ని ఫండ్స్ వసూలు చేసి మా గురువు గారి ద్వారా ఆ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడంలో మా గురువు గారితో పాటు కలిసి మేము ప్రయత్నం చేస్తూ అక్కడ ఆ గ్రంథాలయం ద్వారా విఠలాచారికి లభిస్తున్నటువంటి గౌరవాన్ని మేము కనులారా చూసి ఎందుకు మన గ్రామంలో కూడా ఒక గ్రంథాలయం స్థాపిస్తే బాగుంటుందనేటువంటి దృక్పథంతో దాదాపు ఒక 45 సంవత్సరాల క్రింద నేను సోషల్ వర్కర్గా తాళ్ళవెల్లంల గ్రామంలో పేద ప్రజల్ని సమీకరించి యువతరాన్ని సమీకరించి నాడు సుమారు 10 ఎకరాల భూమిని ప్రభుత్వంతో కొనుగోలు చేయించి నాటి తహసీల్దార్ చండూరు, నాటి సమితి ప్రెసిడెంట్ గోపాలరావు గారు, మా గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ సహాయ సహకారాలతో మా గ్రామంలో బడుగు వర్గాలకు గృహ నిర్మాణం ఇండ్లు ఇప్పించిన ఘనత నేను ప్రధాన భూమిక పోషించాను. అదే సమయంలో నాడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారని హోమ్ మినిస్టర్గా రెవెన్యూ మినిస్టర్ గారు పాత కలెక్టరేట్కు రెవెన్యూ సదస్సుల పేరున ఆయన నల్లగొండ వచ్చినప్పుడు మా గ్రామ ప్రజలందరినీ తీసుకొచ్చి ఆయనకు చూపించి ఆ గ్రామం ఏర్పడడానికి ముఖ్య కారకుల్లో నేను ముఖ్యమైన వాడిని. అందులో నేను స్వయంగా అక్కడ ఉండి నాటి మండలాధ్యక్షుడు చెరుపల్లి సీతారాం గారి సహకారంతో ఆ గ్రామంలో సుమారు ఒక 2000 చదరపు గజాలని ప్రజా అవసరం కొరకు పార్కులే కానివ్వండి, కమ్యూనిటీ హాల్లే కానివ్వండి, ఆట స్థలాలు కావాలనేటువంటి ఒక గ్రౌండ్ తీపించగలిగాను. కానీ కొంతకాలం అయిన తర్వాత అక్కడ ఒక మహిళా భవనం అని బట్టి ఒకటి కట్టారు. తర్వాత ఒక చిన్న కమ్యూనిటీ హాల్ అనేటువంటిది చిన్నది కట్టేసి పెట్టారు. కానీ ఆ స్థలాన్నంతా కూడా వృధాగా వదిలేయడం వల్ల నేను ఆ గ్రామంకి వెళ్ళిపోయినప్పుడు అది అరాచకుల
నిలయంగా, తాగుబోతులకు కేంద్రంగా నాకు కనిపించడం వల్ల ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది మేము, మా గురువుగారు, నేను ఆలోచన చేసి ఈ యువతరాన్ని కొంత చైతన్యం చేసి ఈ బెల్ట్ షాపులకు తగ్గించి వీళ్ళని గ్రంథాలయం వైపు మళ్లించాలా, చెడు మార్గంలో ఉన్నటువంటి యువతరాన్ని కొంత దారి చూపాలనేటువంటి దృక్పథంతో ఆయన ఆలోచనని నేను ఆ ఊళ్ళో ఉండి ఒక చిన్న రూము అక్కడ కట్టుకొని కొంతకాలం ఆ ఊరి పరిస్థితులను చూసి ఆ భవనాన్ని, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఉన్నటువంటి ఆ భవనాన్ని ఒక 2 రూములని తీసుకొని 2-3 రూములని శిథిలావస్థలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఏదో తాత్కాలికంగా ఒక రేషన్ షాప్ అనేటువంటిది నెలకు 1 రోజు 2 రోజులు చుట్టూ మిగతా అప్పుడు అది బాగలేకుండే దాన్ని రిపేర్ చేయించి దాని ముందు షెడ్ వేసి ముందు వయోవృద్ధులు కూర్చోవడానికి అరుగులు కట్టించి అక్కడ మొత్తం గ్రంథాలయానికి సంబంధించినటువంటి, లైబ్రరీకి సంబంధించినటువంటి ర్యాకులు, పర్మనెంట్ ర్యాకులు లాక్ అండ్ క్రీతో పాటుగా తీసుకొచ్చి గ్రంథాలయంకి కావలసినటువంటి మెటీరియల్తో పాటు ఆ గ్రంథాలయంలో కూడా ఒక్క బుక్ కూడా ఇతరులు దొంగిలించకుండా సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఆ గ్రౌండ్లో ఎవరైనా కానీ కూడా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా ఆ గ్రౌండ్ మొత్తం కూడా సీసీ కెమెరాలు పెట్టి యువతరం మీరు వస్తే గ్రంథాలయానికి రండి తప్ప ఇక్కడ ఈ పేకాటలు ఆడడాలు, త్రావుడు, ఇవన్నీ వ్యసనాలకు ఇక్కడ స్థావు లేదు, మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ వ్యవహారాలు చేస్తే మాత్రము మాకు రికార్డ్ అవుతుంది, నేను తగిన చర్య తీసుకుంటానని చెప్పి కొంత యువతరాన్ని ఆ గ్రౌండ్లకు రాకుండా చేసినాము. తదనుగుణంగా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు సుమారు లోపు అవుతున్నది అది గ్రంథాలయం పెట్టి. ఆ గ్రంథాలయంలో మేము పెట్టిన తర్వాత కేవలం మా ఇద్దరు ఖర్చుతో మాత్రమే, ఎవరి దగ్గర మేము చందాలు తీసుకోలేదు, ఏం లేదు. మా గురువు గారు 2 వంతులు పెట్టారు, నేను 1 వంతు పెట్టాను. ఆ కార్యక్రమాలన్నీ నేను దగ్గరుండి నిర్మాణం చేశాను. అవన్నీ ప్రారంభించి రాజకీయ పార్టీలకు, రాజకీయ ప్రజాప్రతినిధులకు పిలవకుండా కేవలం మన నల్లగొండ జిల్లా నీటి ఉద్యమ నాయకుడు దుస్సర్ల సత్యనారాయణ గారిని రాజకీయాలకు అతీతంగా ఆయన తీసుకొచ్చి ఆయన చేత ప్రారంభం చేసి నేను ఎవరితో విమర్శలు లేకుండా దాన్ని ఈరోజు కొనసాగించడంలో అక్కడ ఉండేటువంటి యువతరంలో కొంతమంది స్వచ్ఛందంగా మా దగ్గరికి వచ్చి వారి సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కొంతమంది అరాచకవాదులు 1-2 ఏళ్ల మీద లెక్కబెట్టవచ్చు, కానీ గ్రామంలో ఉన్నటువంటి 90% ప్రజానికము, యువకులు, పెద్దలు, మేధావులు అందరూ కూడా ఈ గ్రంథాలయం తీసుకున్న కార్యక్రమాలు చక్కటి అనేటువంటి మమ్మల్ని ప్రశంసిస్తూ దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు, మా గ్రామ ప్రజాప్రతినిధులు కూడా కొన్ని రకమైనటువంటి బుక్కులు, అంటే విద్యార్థులకు కావలసిన బుక్కులు, అంటే 4వ తరగతి తర్వాత గురుకుల పాఠశాలలో చేరడానికి కావలసినటువంటి సాహిత్యం బుక్కులే కానివ్వండి, 10th వరకు బుక్కులు కానివ్వండి, తర్వాత ఇతరత్ర వృత్తులలోకి వెళ్ళడానికి ఏదైతే ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయో, ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, టీటీసీ కానివ్వండి, మీరు 10th నుంచి బీఈడి నుంచి ఐఏఎస్ వరకు కూడా ప్రతి ర్యాకుని మేము, ఇది విద్యార్థులది 10th క్లాసు, ఇది ఇంటర్మీడియట్, ఇది డిగ్రీ, ఇది పీజీ, ఇది ఐఏఎస్, ఐపీఎస్ అనేటువంటి ప్రతి బుక్కును కూడా ఆడ నల్లగొండ జిల్లాలో గ్రంథాలయం లేనటువంటి బుక్కులని మేము అక్కడ పెట్టడం వల్ల మా నినాదాన్ని, మా శ్రమని గుర్తించినటువంటి కలెక్టర్ గారు గ్రంథాలయ కార్యదర్శి గారిని మా గ్రామానికి పంపడం, మా గ్రంథాలయ కార్యదర్శి గారు బాలమ్మ గారు మా ఊరికి రావడం, ఆ గ్రంథాలయం చూసి, సార్ ఈ నల్లగొండ ఉమ్మడి 3 జిల్లాలలో ఇంత ఆధునికమైనటువంటి గ్రంథాలయం ఎక్కడా ప్రారంభం చేయలేదు, కాబట్టి ఈ గ్రంథాలయాన్ని మేము ఒక ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఒక 3 ర్యాకులు ఇస్తూ, నెలకు మేము అప్పటికో 2-3 పేపర్లు మాత్రమే వేపిస్తున్నాము మా సొంత ఖర్చుతో. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 5 పేపర్లు మేము వేస్తాము, విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్స్ కూడా, నెలవారీ బుక్స్ కూడా మేము పంపుతామని చెప్పి వారు హామీ ఇచ్చి
ప్రభుత్వం నుంచి మాకు కేవలం పేపర్ మాత్రమే డబ్బులు, మేము పేపర్ చిట్యాల గ్రంథాలయానికి ఒప్పచెప్పితే ఆ పేపర్ డబ్బులు పేపర్కు కడుతున్నారు తప్ప మాకు ఎవరి దగ్గర మేము ₹1 మేము తీసుకోలేదు. అయితే కొంతమంది దాతలు మీరు ఏదైతే ఇడికుడా అని మీరు చెప్పారో, మా గ్రంథాలయాన్ని చూసి బోయపల్లి యాదయ్య అనేటువంటి ఒక దానకర్ణుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్కూల్ బ్యాగులు ఇప్పించి ఒక 10,000 వర్త్తో స్కూల్ బ్యాగులు ప్రతి పిల్లవాడికి స్కూల్ బ్యాగులు ఇప్పించి ఆయన పేరు పెట్టుకొని ఘనత వహించాడు. అలాగే డాక్టర్ నరసింహ అని చెప్పి మా ఊళ్ళో గ్రామ ఆర్ఎంపీ డాక్టరు, ఆయన గ్రంథాలయం ప్రారంభించిన కాడి నుంచి పిల్లలకు కావలసినటువంటి పెన్నులు, బుక్కులు, నోట్సు ఏదైనా ప్రోత్సహించడాలు సాయంత్రాలు ఆ డాక్టర్ నిర్వహిస్తున్నాడు ఆర్థికంగా. తర్వాత ముఖ్యంగా నేను ఏదైతే ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇచ్చినటువంటి గట్రోజు శ్రీనివాసు, నేను లేనప్పుడు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గట్రోజు శ్రీనివాసు వెలకట్టలేని అటువంటి సేవ రోజుకు ఒక 4-5 గంటలు ఆయన ఆ గ్రంథాలయానికి కేటాయిస్తూ గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని స్కూల్కు పోయి రాగానే వాళ్ళందరినీ ఆ గ్రంథాలయంలో కూర్చోబెట్టి స్టడీగా వాళ్ళని చదివిస్తూ, వర్క్ చేపిస్తూ, ఆటలు ఆడిస్తూ, ఎన్నో రకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, గిఫ్టులు ఇస్తూ ప్రోత్సహిస్తూ అట్లా ఆయన ఈ 3 సంవత్సరాలు అమోఘమైనటువంటి సేవ చేశాడు. ఆయనకు సేవకు గుర్తుగా కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి. సుంకరి ట్రస్ట్ నుంచి కూడా ఆయనకు ఒక ఉత్తమ సేవ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. అలాగే మా అధ్యక్షుడుగా ప్రథమంగా ఫౌండర్లో ముఖ్యుడైనటువంటి మా గురువుగారు కొండవీటి రాధాకృష్ణ గారు ప్రథమ అధ్యక్షుడుగా ఆయన ఉంటే, నేను ప్రధాన కార్యదర్శిగా నేనుండి ఇది ఎప్పుడైనా ఆ జీవితంలో అట్నే నిలబడిపోవాలని చెప్పి దాన్ని రిజిస్టర్ చేసి పక్కా రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఒక రిజిస్టర్డ్ బాడీని పెట్టి ఆ శిలాపలకలు పెట్టి దానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. దాని ప్రకారంగా బాగా చైతన్యంగా పీజీగా బాగా చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మా దగ్గర ₹11 నెలవారీ సభ్యత్వం తీసుకొని బ్యాంకులో పే చేసి, ఎవరు కూడా డబ్బులు ఇవ్వవద్దు, మాకు ఏదైతే అకౌంట్ పే చేశామో బ్యాంకులో మా అధ్యక్షుల వారు ట్రెజరర్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేశాము, ఆ బ్యాంకులో వేసి సభ్యత్వాలు తీసుకొని పనిచేస్తున్నారు కొంతమంది యువకులు. అట్లా ఆ రకంగా గ్రంథాలయం అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి కార్యక్రమాన్ని యువతరాన్ని ప్రోత్సహించడానికి, మహిళలను ప్రోత్సహించడానికి, విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎన్నో సాంఘిక కార్యక్రమాలను కూడా మేము ఆ గ్రామంలో నిర్వహిస్తున్నాం. ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడుతున్నాం. ముగ్గుల పోటీలు పెట్టి మహిళల్ని ప్రోత్సహించి, మీరు మీ పిల్లల్ని గ్రంథాలయాలకు పంపండి, గ్రంథాలయంలో వివిధ రకాలైనటువంటి బుక్స్ ఉన్నాయనేటువంటి మహిళలను చైతన్యం చేయడం. అలాగే తల్లిదండ్రులను పిలిచి తల్లిదండ్రులను ఏదో రకంగా వాళ్ళని సన్మానంలో ఏదో ప్రోత్సహించి వాళ్ళని గ్రంథాలయాన్ని ప్రోత్సహించండి చెప్పడం. ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలా, ఆ గ్రంథాలయం ప్రకారంగా మీరు నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ మధ్యనే వచ్చినటువంటి దాదాపు మేము గ్రంథాలయం పెట్టిన కాడి నుంచి కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కూడా, ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ కూడా మమ్మల్ని సగర్వంగా గౌరవిస్తూ మేము ఇచ్చినటువంటి కార్యక్రమాలకు వాళ్ళు హాజరై వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందుతున్నాయి. ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కాడి నుంచి వైస్ సర్పంచ్ కాడి నుంచి వార్డు సభ్యులందరూ కూడా ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా మనం ఏ కార్యక్రమం తీసుకుందాం అనేటువంటిది ఒక నిర్మాణాత్మకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ గ్రంథాలయం భవనాన్ని ఇంకా పెద్ద భవనం కట్టి ఇది మరో విఠలాచార్య వెల్లంకి గ్రంథాలయం లాగా దీన్ని జిల్లాలోనే దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్నది ఏంటంటే, మా గ్రంథాలయం ద్వారా ప్రతి సంవత్సరం అందరికీ కోచింగ్లు ఇచ్చి పిల్లల్ని చదివిస్తూ ఉచితంగానే మాత్రమే చేస్తున్నాం. వాళ్లకు ప్రోత్సాహ బహుమతుల్లాగా పెన్నులు, బుక్కులు, రకరకాల కార్యక్రమాలు చిన్నవి అందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము దానికి. అయితే ఈరోజు వరకు వాళ్ళందరూ కూడా కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొస్తున్నారు, ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. నేను సభాముఖంగా ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, మేము బహిరంగంగానే
ఇద్దరము ఖర్చు పెట్టాము అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ దాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఎవరైనా దాతలు వచ్చినట్టయితే మా బ్యాంకులో మాత్రమే డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలని పెట్టిన నిర్బంధం ప్రకారంగా ఇప్పటి వరకు ఒక 2 మాత్రమే మాకు ఒక 10,000 రూపాయలు ఒక దాత ఆయన ఇచ్చాడు. ఆయన ఒక రిటైర్డ్ మా మాతాపితృల సేవా సదనంలో కోశాధికారిగా ఉన్నటువంటి శెట్టి గారు ఒక 10,000 రూపాయలు, అలాగే మా రాజేంద్ర గారు అనేటువంటి ఆయన మిస్సెస్ గారు ఆ రాధాకృష్ణ గారి కోడలు ఒక 10,000 రూపాయలు వాళ్ళిద్దరు బ్యాంకులో వేశారు. ఆ డబ్బులు మాత్రం చిన్న చిన్న ఖర్చులకు మాత్రం పెడుతున్నాం తప్ప ఎవరన్నా అభివృద్ధి చేయాలంటే మీరు వస్తు రూపకంగానే ఇవ్వాలి తప్ప ఎవరికి డబ్బు రూపకంగా ఇవ్వద్దని చెప్పి ఈ గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీసుకొని మేము పత్రికాముఖంగా రకరకాల వాట్సాప్ గ్రూపుల ద్వారా రకరకాల ప్రజాప్రతినిధుల సభలలో కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ప్రతి గ్రామంలో గ్రంథాలయాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అవసరమే కాదు, మీ బాధ్యత. ప్రతి గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసేటప్పుడు దాంట్లో సెస్ రూపకంగా గ్రంథాలయ పర్సంటేజ్ కూడా మీరు రికవరీ వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ డబ్బులే కాకుండా మీరు కొన్ని గ్రాంట్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని పెట్టి కనీసమైనా కానీ ఒక దినపత్రికలు చిన్న చిన్న సాహిత్యం అనేటువంటి మామూలు బుక్కులైనా మీరు ప్రారంభించినట్టయితే ప్రతి ఇంట్లో మరో గ్రంథాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాతలు కూడా నా స్టాంపు వేసి నా బుక్కు నా జీవితకాలం తర్వాత ఇది ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి మహానుభావులు మేధావులు ఈరోజు బుక్కులు తెచ్చియడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను ఈ వేదిక ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రజాప్రతినిధులకి కానివ్వండి, నల్లగొండ కలెక్టర్ గారికి కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ప్రతి గ్రామములో గ్రంథాలయం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అప్పుడే గ్రామాలలో ఉన్నటువంటి యువతరాన్ని కొంత గ్రంథాలయం వరకైనా మలిపించినట్టయితే ఈ బెల్ట్ షాపులని మద్దు చేసి విద్యార్థులని యువతరాన్ని చెడు మార్గంగా ఉండేటువంటి యువతరాన్ని ఈ గ్రంథాలయం వైపు మళ్లించాల్సిన అవసరం ఉన్నది. ఈ గ్రంథాలయం ప్రచారం కూడా ప్రతి ప్రభుత్వం వాట్సాప్ గురువు కానివ్వండి, తర్వాత ఈ ఏ రూపకంగా కూడా గ్రంథాలయ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కేవలం వాట్సాప్లు సెల్కు మాత్రమే అలవాటు పడినటువంటి యువతరం ఈరోజు గంజాయిలకు, త్రాగుడుకు, బెల్ట్ షాపులకు, చిన్నపిల్లల కాడికెళ్ళి త్రాగుడుకు బానిసలవుతున్నారు. అందుకని నేనుగా చెప్తున్నానంటే నేను ఈ స్థాయికి రావడానికి తెలంగాణ ఉద్యమం కాడికెళ్ళి తొలి తెలంగాణ ఉద్యమం కాడికెళ్ళి ఆర్య సమాజ్ స్థాపించినటువంటి గ్రంథాలయాల్లో చదువుకొని పైకొచ్చి ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు రాష్ట్రపతి నేను చేసినటువంటి డెవలప్ కల బుక్లెట్ని రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ప్రారంభించిన స్థాయికి నా సమక్షంలో జరగాలని అన్నప్పటికీ నేను వెళ్ళలేకపోయినప్పటికీ ఆ బుక్ను ప్రారంభించగలిగారు. అంటే దీనన్నిటికీ కారణము నాకు రాజకీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ ఇచ్చినటువంటి కాదు. మనము చదువుని నిరంతరము కొనసాగించడం వల్లనే గ్రంథాలయానికి అలవాటుపడి ప్రతి సమాచారాన్ని ప్రతి విషయాన్ని ప్రతి సాహిత్యాన్ని ప్రతి రాజ్యాంగాన్ని కానివ్వండి మీరు ప్రతి విషయాన్ని కూడా గ్రంథాలయంలో వివిధ రకాలైనటువంటి బుక్కులు ఉంటాయి కాబట్టి అవన్నీ చదివిన ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను ఒక సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కౌన్సిల్ మెంబర్ అంటే ఈక్వల్ ఒక మెజిస్ట్రేట్ ర్యాంకు నామినేట్ చేయగలిగింది. అంటే దీనంతటి కారణం నేను పెద్దగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెద్ద పెద్ద చదువులు చదవకపోయినప్పుడు కూడా కేవలం గ్రంథాలయ పఠనం ద్వారా మాత్రమే నేను ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో, జిల్లాల్లో సుమారు 12 పదవులు నిర్వహించి ఎక్కడ కూడా ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నా జీతంలో నుండే సర్వీసులో దాదాపు 40 సంవత్సరాలు నేను పనిచేసిన కాలంలో 25% నా జీతాన్ని ప్రజా ఉపయోగం కొరకు ఖర్చు పెట్టి స్వచ్ఛందంగా పనిచేయడం వల్లనే ఈరోజు అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రంగాల వారిలోనే మెప్పించి ఏ రంగంలోనైనా కానీ కూడా 100లో నేనొక్కడిని కాకుండా 100కు నేనే లీడర్ అనేటువంటి ఎదగడానికి అవకాశం పడ్డదు. కాబట్టి నేటి యువతరానికి నేను చెప్పేది ఏంటంటే మీ చదువుతో పాటు మీ చదువు నిలుపుదల తర్వాత కూడా
మీరు గ్రంథాలయానికి రోజువారీగా వెళ్ళి క్రమశిక్షణతో చదివి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వివిధ బుక్కులు మీరు చదివినట్టయితేనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉద్యోగంలో సంపాదించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు గ్రంథాలయాలకు వెళ్ళడం ద్వారా మీ చెడు వ్యసనాలు, మీ చెడు ఆలోచనలు కూడా తప్పుదారి పడుతుంది. మీకు టైం కూడా మంచి టైం పాస్ అవుతుంది. అందుకని గ్రంథాలయం ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పి నేటి యువతరానికి నేను చెప్తూ, ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలో గ్రంథాలయం పెట్టడానికి మీరు ఎన్నో చెప్తున్నారు, మహిళా భవనాలు అంటున్నారు, కమ్యూనిటీ భవనాలు అంటున్నారు, ఇంకెన్నో రకాల చెప్తున్నారు. కానీ గ్రామానికి కావలసింది ఆధునిక దేవాలయం, అన్ని కులాల దేవాలయం. దేవాలయము అనంటే దేవాలయం కన్నా ముఖ్యమైనది సర్వమత దేవాలయము గ్రంథాలయం. ఆ గ్రంథాలయం ఉన్న ఊరు ఎప్పటికైనా కానీ కూడా ఈ తరం పిల్లలైనా కానీ గ్రంథాలయానికి అలవాటు చేసి వాళ్ళు భవిష్యత్తులో గ్రంథాలయం ద్వారా ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వమే ఈ చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు సంతోషం కలిగింది ఏంటంటే మా పక్క గ్రామం ఉరుమడ్లలో గ్రంథాలయం శిథిలావస్థలో ఉన్నది. మేము ప్రతిరోజు ఆ చిట్యాల మండలంలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులలో విమర్శనాత్మకంగా చెప్పాము. ఏంటి ఇక్కడ ఈ ఊళ్ళో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, గ్రంథాలయం ఆ స్థితికి ఉన్నదని మేము విమర్శనాత్మకంగా చెప్పడం వల్ల ఈరోజు గ్రంథాలయాన్ని తీర్చిదిద్ది ఆ భవనాన్ని రిపేర్ చేసి మాతో పాటుగా పోటీ పడుతున్నారు వాళ్ళు. అట్లా మీరందరూ కూడా ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామ సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలు రాబో ఎంపీటీసీలే కానీ, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలే కానీ, పార్లమెంటు సభ్యులే కానీ ఎందుకు ఈ గ్రంథాలయానికి కొంత ఫండ్స్ పెట్టి మీరు నిర్మించకూడదు? ఈ కమ్యూనిటీ హాళ్ళని మీరు ఒక 2 రూములు నిర్మిస్తున్నారు, అవి తాళాలు వేయడమో లేకపోతే కొంతమంది అరాచకవాదులకు పేకాటలు ఆడడానికి కేంద్రాలకు అవుతున్నాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రంథాలయంలో సర్వమత దేవాలయం గ్రంథాలయం కావలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని చెప్పి నేను అభ్యర్థిస్తూ, ఈ విషయాన్ని రాబో అసెంబ్లీ కానివ్వండి, ఇంకా కలెక్టరేట్ల మీటింగ్ కానివ్వండి, జిల్లా స్థాయి అధికారులు కూడా ఇది ఒక ప్రధానమైన సమస్యగా తీసుకోవాలనేటువంటిది నేను మా నవయుగ చైతన్య గ్రంథాలయం పక్షంగా అభ్యర్థిస్తున్నాను. సార్, మీరు చేస్తున్న సేవలు సరైన గుర్తింపు వచ్చిందా అనుకోవచ్చా? ఒకవేళ రాకపోతే కారణాలు ఏమై ఉంటాయి సార్? కానీ ఇప్పుడు మేము గ్రంథాలయం పెట్టిన తర్వాత మాకు వివిధ రంగాల నుంచి ఎన్నో ప్రోత్సాహాలు వస్తున్నాయి. అసలు మేము ఆశించలేదు. ఎన్నో రంగాల వాళ్ళు మేధావులు మా గ్రంథాలయాన్ని చూసి ఈ గ్రామంలో ఇంత చక్కటి గ్రంథాలయం మీరు నిర్వహిస్తున్నారా, ఇది ఎట్లా నిర్వహిస్తున్నారు, ఎవరు సాధించగలిగారు అని అంటే ఈ ఘనత మా యొక్క గురువు గారు కొండవీటి రాధాకృష్ణ గారు, ఆయన ప్రోత్సాహమే. ఆయన స్వయంగా పాల్గొనేటప్పటికీ 99% దాన్ని తీర్చిదిద్దడంలో నేను ప్రధాన భూమిక పోషించి పనిచేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఈ గ్రంథాలయం ద్వారా కొంత యువతరాన్ని చైతన్యం చేయకూడదు. ఈ గ్రంథాలయం ఉంటే గ్రామంలో ఈ చదువు మధ్యన ఆగిపోయిన వాళ్ళైనా సరే, ఇతర పరీక్షలకు హాజరయ్యే వాళ్ళైనా సరే, ఎక్కడెక్కడో పట్టణాలకు పోకుండా ఆ గ్రామంలోనే ఉండి ఆ గ్రామంలో ఉండేటువంటి గ్రంథాలయానికి వారికి సంబంధించినటువంటి పుస్తకాలు పఠించడం ద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతారు తప్ప, లేకపోతే తాగుబోతులుగా రాజకీయ పార్టీలకు భజన పరులుగా తయారవుతారే తప్ప, ఇది గ్రామీణ స్థాయిని గ్రంథాలయం ఉంటేనే తప్ప భవిష్యత్తులో తీర్చిదిద్దుతుంది అనేటువంటి ప్రయత్నంతో మేము చేస్తున్నాము. కానీ మేము ఆశించినంత యువతరం ఆ గ్రంథాలయానికి పెద్దవాళ్ళు ఆకర్షించబడట్లేదు. అందుకే మేము మా ప్రయత్నాన్ని విరమించుకోలేదు, మానుకోలేదు. ఉదయం టైంలో ఏదైతే వాటర్ ఫిల్టర్ ఉందో 5 పత్రికలు తీసుకొచ్చి లైన్గా పెడతాము. వచ్చేవాళ్ళు ఒక వాటర్ తీసుకుపోతానికి వస్తారు, ఒక అర్ధగంట చదువుకుంటారు, ఆడ పక్కకు రాయి పెట్టి వెళ్ళిపోతారు. గ్రంథాలయం లోపలికి పోకున్నా కానీ కొంతమంది గ్రంథాలయం లోపలికి పోయి వివిధ రకాలైనటువంటి బుక్కులు చదువుతారు. కానీ నేటి తరము యువకులు, చిన్నపిల్లలు గ్రంథాలయం ఆవశ్యకత వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. గ్రంథాలయంకి వెళ్తే ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, చదువు ఉన్నది, క్రమశిక్షణ ఉన్నది, ఆనందం ఉన్నది, గ్రౌండ్ ఉన్నది అనేటువంటి ఆలోచన వస్తున్నది. అందుకనే మేము చెప్తున్నది ఏంటంటే ప్రతి పాఠశాలల్లో ఒక గ్రంథాలయం ఉండాలా, ప్రతి స్కూల్లో ఒక గ్రంథాలయం ఉండాలా. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ గురుకుల పాఠశాలల పేరు మీద ఎన్నో స్కూళ్ళు పెడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ స్కూళ్ళల్లో కూడా ప్రధానమైనటువంటి గ్రంథాలయం ఉండి
ఆ పిల్లలు పై తరగతులకు వెళ్ళడానికి కావలసినటువంటి బుక్కులు అక్కడ ఉండగలగాలి. ఉన్నట్టయితేనే అది బాగా సాధ్యపడుతుందని చెప్పి మేము ఎన్నో రకాలుగా కొన్ని గురుకుల పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులకు మేము చెప్తున్నవి ఏంటంటే, మీరు గ్రంథాలయానికి వెళ్ళండి, గ్రంథాలయం అలవాటు చేసుకోండి, నాలాగా ప్రయోజకులు కాండి అని చెప్పి నేను, నాతో పాటు మా ప్రజాస్వామ్య ఫోరం కన్వీనర్ చొల్లేటి ప్రభాకర్ గారు కూడా కొన్ని చాలా సమావేశాల్లో, గురుకుల పాఠశాలల్లో సమావేశాలు పెట్టి మేము చెప్తున్నాం ఏంటంటే, గ్రంథాలయ పఠనం అలవాటు చేసుకోండి అని నేటి తరానికి మేము ఉద్దేశిస్తున్నాం. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా, అధికారులు కూడా ప్రతి స్కూల్లో కూడా నేటి తరానికైనా గ్రంథాలయానికి అలవాటు చేసుకోండి అనేటి చెప్పడం నినాదంగా మీరు ఒక కార్యక్రమం తీసుకోవాలా. మా తరంలో, మాకంటే ముందు తరంలో కేవలం తమ తల్లిదండ్రులు పెట్టినట్టు విద్యాబుద్ధులే కాకుండా గ్రంథాలయం ద్వారా మాత్రమే చైతన్యాన్ని సంపాదించి సమాజానికి ఉపయోగపడి పనిచేస్తున్నాము. కానీ ఈ మా పిల్లల తరం ఏదైతే వచ్చిందో కేవలం పఠనం వరకే, ఆ కాలేజీ స్కూల్ రాగానే బుక్కులు కట్టేసి గ్రంథాలయం కాకుండా కేవలం సెల్ఫ్ మాత్రమే తీసుకొని సెల్ఫ్ మీద మాత్రమే ఆధారపడి చెడు మార్గం వరకు పోతున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో కొంత గ్రంథాలయం పెట్టి వాళ్ళని ఏ రూపకంగా రిక్వెస్టింగ్నైనా ఏదైనా కానీ చేసినట్టయితే వాళ్ళు కొంతమంది దారిలోకి వస్తారు. ఈ తరం పిల్లలు కూడా గ్రంథాలయంకి వెళ్ళి కొంత గ్రంథ పఠనం చేసి మేధావులుగా తయారవుతారని చెప్పి నేను మా గ్రంథాలయం నవయుగ చైతన్య గ్రంథాలయంగా మాకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని. ఓకే సార్, మీరు ఇంత సేవ చేసే మీరు రాజకీయాలకు రావాలనే ఆలోచన రాలేదా? ఒకవేళ ఎందుకు మీరు విరమించు? నాకు వాస్తవంగా నేను రాజకీయంగా వామపక్ష భావాలతో మా జీవితం అంతా, మా కుటుంబం అంతా వామపక్ష భావం నుంచే ఎదిగిన వాళ్ళం. ఆ భావంతోనే, ఒకే భావంతోనే ఇప్పటికి నేటికి జీవిస్తున్నాము. ఒక రాజకీయ సంస్థ CI2 సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అనేటువంటి ఒక సెంట్రల్ ట్రేడ్ యూనియన్కే నేను ఒక అనుబంధ సంస్థకే దాదాపు 35 సంవత్సరాలు ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేశాను. CI2 స్టేట్ కౌన్సిల్ మెంబర్గా సుమారు 600 సంఘాలకు కౌన్సిల్ మెంబర్గా కూడా 2 సార్లు ఎలక్ట్ అయ్యాను. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో, అంటే స్టేట్ వేర్ హౌసింగ్, సెంట్రల్ వేర్ హౌసింగ్, FCIలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఉద్యోగులతో కూడినటువంటి జేఏసీ కూడా వైస్ ప్రెసిడెంట్గా నేటికి కొనసాగిస్తున్నాను. అంటే ఏదో రకంగా దాదాపు ఏ రంగంలో ఉన్నా కానీ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నిటిలో గెలిపించాం. ఏదైనా కానీ నిజాయితీ ఉంటే ఎక్కడైనా రాణిస్తాము అనేటువంటిది మేము గుర్తెరిగిన విషయము. అది నాకు నేర్పిన మా గురువులు కొండవీటి రాధాకృష్ణ గారు కానివ్వండి, తర్వాత మా ట్రేడ్ యూనియన్ నాయకులు బి అయ్యప్ప గారు కానివ్వండి, నల్గొండ జిల్లాకు సంబంధించిన CI2 నాయకుడు ఏ రంగయ్య గారు కానివ్వండి, మాకు బోధించినది ఏంటంటే, ప్రతి విషయాన్ని, ప్రతి జీవోని, ప్రతి బుక్కుని 1-4 సార్లు చదవండి. మీరే వకీళ్ళు అవుతారు, మీరే జడ్జిలు అవుతారు, మీరే నాయకులు అవుతారు, మీరే అని అంటారు. కానీ నేను చూసుకున్నది ఏంటంటే, ఈ రంగాల్లో ఉన్నంత వరకే గౌరవం ఉంటుంది. ఒక సోషల్ వర్కర్గానే ఉన్నంత గౌరవం రాజకీయాలకు పోయి ప్రజాప్రతినిధికి పోతే అది 5 సంవత్సరాలకు మాత్రమే ఆగిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు 50 సంవత్సరాలుగా నా జీవితాన్ని సోషల్ వర్కర్గానే కొనసాగిస్తున్నాను. సోషల్ వర్కరు అనేటువంటి పదాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ చిన్న వెంకటరెడ్డి గారు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ గారితో నాకు ఉన్నట్టు సంబంధం. అరే భిక్షం, నేను నల్లగొండ పట్టణానికి సోషల్ వర్కర్గా, నువ్వు దేశానికి సోషల్ వర్కర్ కావాలరా అనేటువంటి ఆయన పెట్టిన నిర్బంధం, నేను దాన్ని గెలిపించి ఆయన దగ్గర శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తిని. అందులో భాగంగానే నల్లగొండ పట్టణాభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శిగా 5,000 మంది ప్రజల సమక్షంలో మొత్తం 48 వార్డులకు ఎలక్ట్ అయ్యి ప్రజా సమక్షంలో సుమారు ఒక 5,000 మంది పేద ప్రజలకు నల్లగొండ పట్టణంలో పేదవాళ్లకు ఇండ్లు ఇప్పించినటువంటి ఘనత ప్రధాన కార్యదర్శిగా నాకు దక్కింది. అలాగే ఈ మధ్యకాలంలో ఒక 8-10 ఏళ్ల కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌడ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా నన్ను తీసుకోవడం వల్ల 1 సంవత్సరం లోపట్నే నేను ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొచ్చి మా గౌడ సంఘం పైన ఒక ఫంక్షన్ హాల్ కట్టాను. కానీ కొంతమంది నా మీద ఈర్ష్యతో ఈయనని ఎందుకు ఇట్లా ప్రోత్సహిస్తున్నారు, మమ్మల్ని మేము ఇంతకాలం నుంచి మేము ఇంత పనిచేసినా అనేటువంటి
వాళ్ళు నా మీద పెత్తనం చేసే ప్రయత్నంలో ఇలాంటి పదవులు కుల పదవులు నేను నిర్వహించలేనటువంటి అని నేను రాజీనామా చేసినప్పటికీ ఆ పోస్టు నేను రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. మొత్తం నా కిందనే అది నిర్వహిస్తున్నాము. అట్లా వివిధ రంగాల్లో ఎఫ్సిఐలో ఆల్ ఇండియా సంఘాలు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే ప్యాసింజర్స్ సెక్రటరీగా కానివ్వండి, తర్వాత ఏదైతే తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ అన్ని సంఘాలకు కోఆర్డినేటర్గా కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ ప్రజాస్వామ్య ఫోరం కన్వీనర్గా కానివ్వండి, వివిధ రంగాల్లో దాదాపు ఇప్పటికీ ఒక 12 సంఘాల్లో నేను ప్రధాన భూమిక పోషించి నిరంతరము నేను సరే గ్రంథాలయం పఠనంతో పాటు ఈ మధ్యన నాకు వచ్చినటువంటి సెల్ అనుభవంతో నా చాతుర్యంతో 100 పేజీలు కూడా ఒక 4 గంటల్లో టైప్ చేయగలిగినటువంటి నైపుణ్యం సంపాదించిన వాడిగా నా ఆవేదనని ఇతర రంగాలకు ప్రజలకు ఫ్రీ సర్వీస్ అనేటువంటి కార్యక్రమము ఘన విజయం సాధించింది. నాకు ఆనందం ఏంటంటే విద్యార్థి పోరాటాలతో చేసిన యువజన సంఘంతో చేసిన ఒక ఉద్యోగం చేసిన పట్టణ ప్రౌరునిగా పనిచేశాను. చివరికి వయోవృద్ధుడిగా రిటైర్డ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుర్తించి సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కౌన్సిల్ మెంబర్గా ఒక మేజిస్ట్రేట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చడం వల్ల ఆ పోస్టుకు వన్నె తెచ్చి 1000 కేసులు పరిష్కారం చేసి కఠినంగా తీర్పులు రాసి రాష్ట్రములోనే ప్రథమ బహుమతి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కాకుండా తెలంగాణ తొలి ట్రిబ్యునల్ అత్యున్నత ట్రిబ్యునల్గా అత్యధిక కేసుల ట్రిబ్యునల్గా నల్లగొండ డివిజన్కు నేను అవార్డు తీసుకొచ్చి రవీంద్ర భారతిలో తీసుకున్న ఘనత గర్వం నాకు ఉన్నది. ఆ ప్రోత్సాహంతోనే ఇంకా 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 శ్రమపడాలి. అది లాభాలతో కాకుండా స్వప్రయోజనాల కొరకు కాకుండా ప్రజా సంక్షేమం కొరకు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను న్యాయం చేయడం కొరకు అనేటువంటిది నేను పనిచేస్తున్నాను. రాజకీయాల మీద నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. నేను మా ఊళ్ళో గ్రంథాలయం పెట్టినప్పుడు ఈయన ఊళ్ళో ఏదో పదవి ఆశించి మాత్రమే ఈ ఊళ్ళో పనిచేస్తున్నాడు, గ్రంథాలయం పెట్టిండు అని అంటే నేను వాళ్ళకు చెప్పింది ఏంటంటే, ఈ ఊళ్ళో నేను ఓటు వేయనురా బాబు, నేను నల్లగొండ పట్టణానికి ప్రధాన కార్యదర్శిని 48 వార్డులకు, నా ఓటు నల్లగొండలే ఉంటుంది. కానీ నా జీవితంలో తాళ్ళవెల్లంలో నేను ప్రజాప్రతినిధిగా పోటీ చేయము అని చెప్పడం ఫలితంగా ఆ గ్రామంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు నా శిష్యులుగా తయారయ్యారు. వాళ్ళకు కావలసిన పిటిషన్స్ నేనే తయారు చేసిస్తాను. ఈ నల్గొండ పట్టణంలో కూడా నన్ను ఎన్నో రకాల రాజకీయాలుగా తింపాలని చెప్పారు. నాకు రాజకీయాల మీద ఈ ఎన్నికల మీద నాకు విరక్తి పుట్టింది. ఎందుకంటే ఏవైనా స్వచ్ఛంద కార్యకర్త నిజాయితీగా పనిచేస్తున్నటువంటి విలువలు ఒక ప్రజాప్రతినిధిగా లేవు. కాబట్టి భవిష్యత్తులో అయినా ఎప్పటికైనా కానీ కూడా నా జీవితకాలం మొత్తము ఒక సోషల్ వర్కర్గా మాత్రమే పనిచేస్తానని చెప్పి, అది ఏది లాభం ఆశించకుండానే చేస్తానని చెప్పి, నేను ఇప్పుడు చెప్పిన సంఘాలలో ఎవరికి ఏమాత్రము అనుమానం ఉన్నా ఈ పలాని కేసులో మీరు ఇది చేసిందని నన్ను ఛాలెంజ్ చేయొచ్చు. వాళ్లకు నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ పలాని కేసులో మీరు ఒక 10 రూపాయలు తీసుకొని కాగితం రాసిచ్చారటని చెప్పే మొగాడు ఈ నల్గొండ జిల్లాల్లో లేడు, భారతదేశంలో ఎవరు లేరు. అందుకని నేను చెప్తున్నా ఏంటంటే, మనిషికి న్యాయం, ధర్మం, నిస్వార్థం, నిజాయితీ, సేవ ఉన్నన్ని రోజులు ఎవరు మనలా కూలగొట్టలేరు. ఏ పదవి మనం కోరుకోవక్కర్లేదు, అవి మనకు కలిసి వస్తాయి, నడిచి వస్తాయి. అట్లా పని చేయాలని చెప్పి నేటి యువకులు, మరి మీరు చదువుకున్న వరకే, ఈ స్కూళ్ళ వరకే, కాలేజీల వరకే కావలసినటువంటి ఈ అనుభవం రాదు. మీరు గ్రంథాలయానికి వెళ్ళినప్పుడే, వివిధ రకాలైనటువంటి బుక్కుల ప్రకటన చేసినప్పుడే మీకు అనుభవం వస్తుంది. వివిధ సమస్యల మీద, వివిధ చట్టాల మీద వస్తుంది తప్ప మీకు కేవలం మీరు స్కూల్లో కాలేజీలు చెప్పేటువంటి విజ్ఞానంతో ఇది రాదని చెప్పి నేను నేటి యువతరానికి చెప్తున్నాను. నేటి యువతరం కూడా ఈ దారిలో నడవాలని చెప్పి, నా దారిలో నడవాలని చెప్పి మీరందరూ కూడా నిస్వార్థంగా ఎదుటివాడికి మోసం చేయకుండా కోరిన వారికి సహాయం చేయాలని చెప్పి నేను నేటి యువతరాన్ని కోరుతూ, రాజకీయాలు అనంటే నాకు ఏ రాజకీయ పార్టీ మీద కూడా
వ్యతిరేకత లేదు, సానుభూతి లేదు. అందరూ మంచి చేస్తే పొగుడుతాను. సార్ అంటే రాజకీయ నాయకులు నిజంగా ఈ స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తలేరంటారా, లేక ఒకవేళ వాళ్ళ ప్రచారాలకే పరిమితమైందంటారా? కానీ ఇప్పుడు ఎలక్షన్లో రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ ప్రచారాలు తప్ప ఈ యువతరాన్ని మీరు ఈ సోషల్ వర్కర్గా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయండి అనేటువంటి బోధనలు వారి కార్యకర్తలకు చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని ఉన్నది అంటే ఆ పనికి ఒక వెలగట్టి పనిచేస్తున్నారు తప్ప కేవలం ఏ ఆఫీసు పోయినా తర్వాత కూడా ఏ డిపార్ట్మెంట్లకు పోయినా కానీ కూడా మధ్య దళారి లేకుండా ఎక్కడ పని కావటం లేదు. నిస్వార్థంగా పిటిషన్ పెట్టినట్టయితే అక్కడ పని కావట్లేదు. కోర్టులలో చట్టాలు కూడా సక్రమంగా జరగడం లేదు. అడ్వకేట్లు కూడా నిస్వార్థంగా ఆర్గ్యుమెంట్ చేసి న్యాయం చేయడం లేదు. కానీ మీరందరికీ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే, మీరు మీ బ్రతకడానికి కొన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత ప్రజలని మోసం చేయడం కాకుండా మీకు నమ్మిన వారికి న్యాయం చేయండి అనేటువంటిది అన్ని రంగాల వాళ్లకు నేను అభ్యర్థిస్తున్నాను. సార్ ఇది అంటే గ్రామీణ విద్యలో రాజకీయ లోపం ఉందంటారా, లేక చైతన్యం రావట్లేదంటారా? సార్ చైతన్యం చాలా ఉన్నది, కానీ ఈనాటి యువతరంలో స్వార్థ చైతన్యం ఉన్నది. స్వార్థం, నేను ఈ పని చేస్తే నాకేంటి అనేటువంటి ఎత్తుగడలతోని యువతరం చెడు మార్గం పడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా మన రాజకీయ పార్టీ ఇది, మనం నిస్వార్థంగా పనిచేయాలా, ఈ రాజకీయ పార్టీ దేని కొరకైతే పుట్టిందో, ఏ సిద్ధాంతం కొరకైతే పుట్టిందో, ఏ ఆచరణ కొరకైతే పుట్టిందో దాని సిద్ధాంతాన్ని తీసుకొని పనిచేయాలనేటువంటి నినాదాన్ని తమ కార్యకర్తలకు చెప్పాలి తప్ప ప్రతి గ్రామంలో యువతరాన్ని ప్రోత్సహించి వాళ్ళకు తాగుడుగా బానిసలుగా తయారు చేసి ఒక వర్గాలుగా కులాలుగా ఎన్నో రకరకాలుగా రాజకీయ పార్టీలుగా యువతరాన్ని విచ్ఛిన్నం చేయగలుగుతున్నారు. అందుకే మేము చెప్తున్నాం ఏంటంటే, ఈ ఆధునిక దేవాలయమైనటువంటి గ్రంథాలయానికి వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వస్తారు, అందరూ యువకులు వస్తారు. అన్న, తమ్మి, కొడుక, తమ్ముడు, అన్న అందరూ మాట్లాడుకోగలుగుతారు. యువతులు వస్తారు, ఆడపిల్లలు వస్తారు, ఎన్నో రకాల వాళ్ళు వస్తారు. అక్కడ స్నేహితం గుర్తుంది. రాజకీయ పార్టీగా ఒక దగ్గర కూర్చోవడానికి సాధ్యం కాదు. ఈ గ్రంథాలయం అనంటే దేవాలయంకి పోయినట్టు ఒక ఆయన ఎల్లమ్మ గుడి అంటారు, ఒక ఆయన పోషమ్మ గుడి అంటారు, ఒక ఆయన మసీద్ అంటాడు, ఒక ఆయన చర్చ్ అంటాడు. కానీ ఇది ఏది కాదు. అన్ని కులాలకు ఆధునిక దేవాలయం గ్రంథాలయం. ఆ గ్రంథాలయంకి వచ్చిన తర్వాత, ఆ గ్రంథాలయం లోపల కూకున్న తర్వాత వారి భాష, మాట, నీతి, నిజాయితీ అన్నీ మారిపోతాయి. నిస్వార్థతగా మాట్లాడే అలవాటు చేసుకుంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మా గ్రామంలో కూడా కొంతమంది మాకు అవకాశం ఇవ్వడం లేదు, ఈ గ్రంథాలయంలో పదవులు ఏందో, దీంట్లో ఏం లాభ నష్టాలు ఉన్నాయో అనేటువంటి ఉన్నప్పటికీ దాన్ని తీర్చిదిద్దడంలో సభ్యత్వం తీసుకున్నా కానీ దాన్ని తీర్చిదిద్దడంలో వారి బాధ్యత నిర్వహణ చూసి మాత్రమే వాళ్ళకు పదవులు ఇస్తాను తప్ప ఏమైనా కానీ కొంతమంది చెప్తారు, నేను దీనికి ఇంత ఫండ్ ఇస్తాను, నాకు ఈ పోస్ట్ ఇవ్వండి అని అంటారు. ఈ పోస్ట్ ఇచ్చేది కాదు, మీరు ఈ గ్రంథాలయానికి ఏం సేవ చేస్తున్నారో, ఎంత సేవ చేస్తున్నారో దాన్ని గుర్తించి మా భవిష్యత్తు, మా తరం తర్వాత మీకు ఏమి ఇవ్వాలనేటువంటిది మేము చెప్తున్నాము. కాబట్టి ఈ గ్రంథాలయం ఏదైనా కానీ కూడా అన్నిటికంటే ఒక ఆధునిక దేవాలయం. దీన్ని తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ముఖ్యంగా ఈ మధ్యనే ఎలక్ట్ అయినటువంటి ప్రతి గ్రామ సర్పంచ్ గారు శ్రద్ధ తీసుకొని, మీరు ఒక గుడి కట్టడము, మసీదు కట్టడము, చర్చి కట్టడమో కాదు, ఒక ఆధునిక దేవాలయం అన్ని కులాలకు సంబంధించినటువంటి గ్రంథాలయాన్ని కట్టండి. ఈ గ్రంథాలయం కావలసిన బుక్కులు మీకు దానంతట అవే, మేము పెట్టే స్థలం లేక మేము తీసుకుంటలేము. ప్రతి గ్రామంలో ప్రతి చైతన్యమైనటువంటి నా ఇల్లే ఒక గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో బుక్కులు పెట్టడానికి టైం కొన్ని తీసుకుపోయి మ్యాక్సిమం అంతా పెట్టాము. ప్రతి మేధావి దగ్గర ఒక ఇంట్లో గ్రంథాలయం ఉంటుంది. మీరు ఏ గ్రంథాలయం అయితే పెడతారో మీ ఊళ్ళో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఆ గ్రంథాలయాన్ని నింపి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ పేరు కొట్టి అక్కడ పెట్టుకుంటారు. మీరు పెట్టాల్సింది ఏంటంటే, ఓ గ్రంథాలయం నిర్మాణం చేసి కొన్ని ర్యాకులు తీసుకొచ్చి పెట్టి యువకులను ప్రోత్సహించి దానికి అలవాటు చేయడమే. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి బాధ్యత మా గ్రామంలో ఉన్నటువంటి మా సర్పంచ్ జోగు సురేషు యువకుడు, చదువుకున్నవాడు. ప్రతి విషయంలో ఆయన ఒక సర్పంచ్ అయినా కానీ కూడా నాకు ఫోన్ చేసి, అన్న ఈ విషయంలో ఏం చేయాలి,
మీ సలహా ఏంది అని చెప్పి చేస్తే తమ్ముడు ఇట్లా ఉంటుంది అనేటువంటిది ఆయనకు చెప్పకుండా నేను పిటిషన్స్ రాసి ఆయనకు పంపుతున్నాను. అట్లా ఆయన మన గ్రంథాలయాన్ని కూడా ఇంకో రకంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే మా గురువు గారు చనిపోయిన తర్వాత మాకు మా గ్రామంలోనే ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నా మిత్రుడు, నాకంటే జూనియరు 2 సంవత్సరాలు, పజ్జూరు అజయ్ కుమార్ గారు ఆయనకు అధ్యక్షత బాధ్యతలు మా గురువుగారు చనిపోయిన తరువాత ఈ మధ్యన ఇవ్వడం జరిగింది. ఆయన కూడా గ్రంథాలయానికి కొన్ని 10-15 వేలు ఖర్చు పెట్టి దాంట్లో మ్యాట్లు వేపేయడమే కానీ, కిటికీలకు జాలీలు కొట్టేయడమే కానీ, కొన్ని మైక్ ఇప్పియడమే కానీ మా అధ్యక్షుల వారు కూడా కొంత డెవలప్ చేస్తున్నారు. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది కూడా కొన్ని రకాలుగా, కొంతమంది ఫోటోలు పెట్టడం, కొంతమంది గడియారాలు పెట్టడం, రకరకాలుగా పెట్టడం. కానీ మేము చెప్పింది ఏంటంటే ఎవరైనా కానీ కూడా మీ పేరు రాసుకొని ఆ గ్రంథాలయంలో పెట్టుకోండి, తరతరాలుగా మీ పేరు నిలబడిపోతుందని చెప్పిన ఫలితంగా అట్లా నడుస్తున్నది. కానీ మేము మాత్రము ప్రభుత్వం నుండి మాకు ఒక పైసా రాలేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ ప్రజాప్రతినిధి నుంచి కానీ, ఏ వ్యక్తి నుంచి కానీ మేము ఫండ్స్ తీసుకోలేదు. ఒక 20,000 రూపాయలు మాత్రం ఆ 2 పేర్లు ఉన్నాయి, వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చినాము, అవి బ్యాంకులో ఉన్నాయి. లెక్కలు కూడా చిన్న ఖర్చులు పెడుతున్నారు మా ట్రెజరర్ నిస్వార్థంగా. అండ్లకెళ్ళి రూపాయి తీస్తే ఇంకో 10 రూపాయలు కలిపి ఖర్చు పెట్టేటువంటి ట్రెజరర్ని మేము పెట్టాం. కాబట్టి యువతరం అంతా కూడా మీరు నిస్వార్థ సేవలో పని చేయాలంటే దానికి కావలసిన సంస్థ గ్రంథాలయం. మీరు గ్రంథాలయంలో ఏదో రాజకీయ పార్టీలో, ఎన్నో రాజకీయ పార్టీలో మీరు ఎక్కడున్నప్పటికీ ఒక 100 మంది యువకులు గ్రంథాలయం మీరు పెట్టి పనిచేసినట్టయితే ఆ ఊరిని తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు, అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు. మేము చైతన్యంగా గ్రంథాలయం వచ్చి సాధించడం ద్వారానే ఈరోజు తాళ్ళవెల్లంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా, ఉత్తమ రోడ్లు తీర్చిదిద్దిన వాడిగా మేము కష్టపడడం వల్ల ఆ కాలనీ సాధించగలిగినాము. ఆ కాలనీలో ఉన్నటువంటి 2,000 గజాలన్నీ దాన్ని ఒక రూపు తీసుకొచ్చి పంచాయతీ రాజు నుంచి దానికి కాంపౌండ్ వాల్ కట్టించి అందులో ఒక ఫంక్షన్ హాల్ లాంటిది, కమ్యూనిటీ హాల్ లాంటిది కట్టాలనేటువంటి ప్రతిపాదనలు మా గ్రంథాలయం నుంచి పెట్టాము. మీరు ఏవైనా ఏ రాజకీయ పార్టీ నుంచి కాకుండా ప్రతి రాజకీయ పార్టీ నుంచి కూడా గ్రంథాలయం పెట్టండి, ఆ గ్రంథాలయంలో సభ్యులుగా చేరండి, ఆ గ్రామానికి కావలసినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపండి. అవి ఎందుకు పరిష్కారం కావు అనేటువంటిది మీరు అప్పుడు ఆలోచించండి. ఐక్యమత్యం అప్పుడు పెరుగుతుంది, గ్రామాభివృద్ధి పెరుగుతుంది. ఇది మా గ్రామంలో నేను అర్థం చేసుకున్న విషయం. నేను గ్రంథాలయం పోయి శ్రమపడి కష్టపడి చదువుకొని ఈ స్థాయికి రావడానికి అది ఉపయోగపడుతుంది. మీరు కూడా ఆ ప్రయత్నంలో ముందుకు సాగాలని, ప్రతి గ్రామాభివృద్ధికి యువతరం పాటుపడాలని, మీ యువకులంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి నేటి తరం చిన్నపిల్లలందరినీ కూడా గ్రంథాలయానికి అలవాటు చేసి వాళ్ళకు సంబంధించిన సాహిత్యం బుక్కులు వాళ్ళకు అందియాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మీరు చేస్తున్న పని వల్ల ప్రభుత్వ విధానాలలో ఏమైనా మార్పు వస్తుందంటారా, ఇంకా మార్పు దూరం వెళ్తుందంటారా సార్? చివరిగా ఫైనల్గా చెప్పేసి ఈ మార్పు అనేటువంటి యువతరంలో మార్పు రానంత వరకు రాజకీయాలలో, పాలక వర్గాలలో మార్పు రాదు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువతరం చైతన్యమయ్యి వాళ్ళు స్వార్థ రాజకీయాలు విడనాడి ఓటుకు నోటు అనేటువంటిది కాకుండా నిస్వార్థంగా ఓటు వేసిన వారు ప్రజాప్రతినిధులుగా రావి నారాయణ రెడ్డి మొత్తం భారతదేశంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి ఘనత నాడు మన భారతదేశ ఎన్నికల్లో జరిగింది. ఏ ఒక్క రూపాయి కూడా జరగలేదు. ఈరోజు మీరు కేరళకి వెళ్ళినట్టయితే నాకు ఒక ప్రజాప్రతినిధి పార్లమెంటు సభ్యుడిగా నాకు చెప్పాడు, నా ఎన్నికల ఖర్చు 62,000 రూపాయలు అన్నాడు. అంటే ఏమైనా వాళ్ళకి ఏమైనా పెట్రోల్ ఖర్చు కొంత పాంప్లెంట్ ఖర్చు తప్ప గ్రామాలలో ఈ డబ్బులు పంచే కార్యక్రమము ఇది మంచిది కాదు. ఇది మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఇది మొత్తం రాష్ట్రమంతా కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ డబ్బు పంపకాలు కానప్పుడే ప్రజాప్రతినిధులు నిస్వార్థంగా పనిచేస్తారు. ఆ ప్రజాప్రతినిధులు కూడా పని చేసిన వాళ్ళనే రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి. ఆ రాజకీయ నాయకులు మాత్రమే చట్టసభలలో సక్రమంగా పనిచేయగలుగుతారు. సొంత లాభం మానుకొని ప్రజా సంక్షేమం కొరకు, ప్రభుత్వ సంక్షేమం కొరకు పనిచేస్తారు. ప్రజలలో మార్పు రానంత వరకు, ప్రజలలో స్వార్థం వీడనంత వరకు ప్రజాప్రతినిధులు తప్పు కాదు. ప్రజాప్రతినిధులు ప్రజలు కోరిన ప్రకారం
వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడుతుండ్రు, రాజకీయ వ్యాపారం చేస్తుండ్రు, దాన్ని సంపాదించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అందుకనే ప్రజలల్లో యువకులలో మార్పు రానంత వరకు నేటి ఈ రాజకీయాలు, ఈ చట్టసభలు బాగుపడాయనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్, మీ అమూల్యమైన సమాచారాన్ని గ్రామస్థాయి విద్యార్థులకు ఇచ్చినందుకు మీకు మీ సంస్థకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ పేరు.